Hi, welcome to the English at YouTube channel. This is Shankar. కొద్దిగా గ్యాప్ వచ్చింది మనం వీడియోస్ చేయడంలోనే మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాను. కంటిన్యూస్గా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ రావడం జరుగుతాయి. సో కంటిన్యూ చేయండి చూడడం. సో ఈరోజు ఎంచుకున్నటువంటి టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఇది ఎందుకోసం చేయడం జరుగుతుందంటే నేను మెయిన్గా ఏపీ కోర్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వారి కోసం చేస్తున్నాను నేను. ఇందులో ఇది వన్ ఆఫ్ ది టాపిక్స్ అనమాట. అలాగే ఏపీ కోర్ట్ ఎగ్జామ్స్తో పాటు యూపీఎస్సి కానీ ఎస్ఎస్సి కానీ అలాగే ఐపీబీఎస్ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఎన్టీపీసీలోనే గ్రూప్ డి కానీ సీటెట్ ఏపీ టెట్ కానీ ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి అలాగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉంది కదా, ఈ ఎగ్జామ్స్కి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేటటువంటి అంశము ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి బిట్స్ అడగడం జరుగుతుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఒక వర్డ్ ఒక మీనింగ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ మీనింగ్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ చూద్దాం. ప్లాగరిస్ట్ అనేది ఒక వర్డు. ప్లాజరిస్ట్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే వన్ హూ ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటంటే ఒక వర్డ్ ఒక వివరణని కలిగి ఉంటుంది, లేదా ఒక కంప్లీట్ వివరణని ఒక వర్డ్ తెలియజేస్తుంది. దాన్నే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం. అంటే ఒక సెంటెన్స్ తాలూకు మీనింగ్ ఒక వర్డ్ రీప్లేస్ చేస్తుంది. దాన్నే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం. ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం ఒకసారి. ప్లాజరిస్ట్ అంటే వన్ హూ కాపీస్ ఫ్రమ్ రైటర్స్. అంటే ఇతరుల యొక్క రచనల్ని కాపీ కొట్టే వ్యక్తిని ప్లాజరిస్ట్ అనడం జరుగుతుందన్నమాట. అంటే కాపీ చేసే వ్యక్తి. నెక్స్ట్ ప్యాంథిజం అంటే ద బిలీఫ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ నేచర్. ప్రకృతిలోనూ లేదా మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువులోనూ దేవుణ్ణి చూడడమే ప్యాంథిజం. దేవుడు సర్వవ్యాపి అంటాం కదా, లేదా విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క అంశంలోనూ దేవుడు ఉన్నాడు అంటాం కదా. సో ఆ బిలీఫ్ సిస్టమ్నే ప్యాంథిజం అంటాం. నెక్స్ట్ హార్టికల్చర్, ద స్టడీ ఆఫ్ గ్రోయింగ్ గార్డెన్ ప్లాంట్స్. హార్టికల్చర్ అంటే పూలు పండ్ల చెట్ల గురించి లేదంటే తోటల పెంపకాన్ని గురించినటువంటి స్టడీని హార్టికల్చర్ అంటారు. దాని గురించి చదువుకోవడం. నెక్స్ట్ ఎవాల్వ్డ్ అంటే గ్రాడ్యువలీ అడ్వాన్స్డ్ అని, అంటే క్రమంగా ఎదగడాన్ని ఎవాల్వ్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మానవ జాతి పరిణామ క్రమంలో కోతి నుంచి ఉద్భవించింది అంటాం కదా, లేదా పరిణామ క్రమంలో ఎదిగింది అంటాం కదా. సో వీఆర్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఏ మంకీ అని అనొచ్చు. నెక్స్ట్ సీస్మాలజీ, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్. భూకంపాలను గురించి శాస్త్రీయంగా చదవడాన్ని సీస్మాలజీ అంటాం. భూకంప అధ్యయనాన్నే మరొక రకంగా సీస్మాలజీ అని అనొచ్చు. నెక్స్ట్ సోషియాలజీ, ద సైన్స్ ఆఫ్ ద ఫంక్షనింగ్ అండ్ గ్రోత్ ఆఫ్ సొసైటీ. సమాజం ఎలా ఎదుగుతుంది లేదా సమాజం ఎలా రన్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది అని చదవడాన్ని లేదంటే నేర్చుకోవడాన్ని సోషియాలజీ అని అంటాం. సోషియాలజీ అనేది మనం సాధారణంగా సోషల్ అంటాం కదా. సోషల్ అంటే ఏంటి? సమాజానికి సంబంధించింది. నెక్స్ట్ నానాజెనేరియన్ అంటే ఏ పర్సన్ బిట్వీన్ 90 and 100 years ఆఫ్ ఏజ్. 90 నుంచి 100 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తిని నానాజెనేరియన్ అనడం జరుగుతుంది. శతాధిక వృద్ధుడు అంటాం కదా, 100 సంవత్సరాలకు దగ్గరగా ఉన్న వ్యక్తిని నానాజెనేరియన్ అనొచ్చు. డిస్గైజ్, చేంజ్ ద అపియరెన్స్ టు డిసీవ్ ఆర్ టు హైడ్ ద ఐడెంటిటీ.
ఎవరైనా ఒక వ్యక్తి తన యొక్క రూపురేఖల్ని వాటిని మార్చుకొని దాక్కోవడాన్ని డిస్గైజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తన రూపురేఖల్ని గుండు కొట్టించుకోవడం, లేదంటే మీసాలు తీసేయడం, ఇలాంటివి మార్చుకునేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడాన్ని డిస్గైజ్ అంటారు. నెక్స్ట్, సిల్లోజిజం, రీజనింగ్ మెథడ్ ఇన్వాల్వింగ్ టూ స్టేట్మెంట్స్ ఫ్రమ్ విచ్ ఎ కంక్లూజన్ ఈజ్ రీచ్డ్. రెండు కారణాల ద్వారా ఒక అంతిమ నిర్ణయానికి రావడాన్ని సిల్లోజిజం అని అంటాం. అంటే ఏదైనా ఒక అంశంలో నిర్ణయానికి రావడానికి రెండు కారణాలని బేస్ చేసుకోవడాన్ని సిల్లోజిజం అంటాం. నెక్స్ట్, ట్రెస్పాసర్స్. ఇది ఎక్కడ కనబడుతుందంటే సైట్లు అలాంటి వాటి దగ్గర కనబడుతుంది. దోస్ హూ పాస్ గేట్ వితౌట్ పర్మిషన్ లేకుండా లోపలికి ఎంటర్ అయ్యే వారిని ట్రెస్పాసర్స్ అంటాం. దాన్ని ఎలా ఉంటుందంటే ట్రెస్పాసర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ అని రాసి ఉంటారు, ఎస్పెషలీ సైట్లు అలాంటి ప్లేసుల్లో. నెక్స్ట్, చిరోపొడిస్ట్ మీన్స్ ఏ పర్సన్ హూ ట్రీట్స్ ఫుట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. పాదం ఉంటుంది కదా, కాలి యొక్క పాదం, దానికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించేవాడు లేదంటే వైద్యం చేసే వ్యక్తిని చిరోపొడిస్ట్ అంట. నెక్స్ట్, యాక్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ హైట్స్. ఎత్తైన భవనాలు లేదంటే ఎత్తైన కొండలు అలాంటి ప్రదేశాలంటే భయపడడాన్ని యాక్రోఫోబియా అంటాం. అంటే ఎత్తుకు వెళ్ళడం అంటే వాళ్ళకి భయం అనమాట. నెక్స్ట్, మిసాంథ్రోప్, వన్ హూ హేట్స్ పీపుల్. మనుషులంటే నచ్చని వాళ్ళని మిసాంథ్రోప్ అంటాం. అంటే మానవ ద్వేషిని మిసాంథ్రోప్ అనొచ్చు. పాలీగ్లాట్, ఏ పర్సన్ ఆఫ్ ఏ గ్రేట్ లెర్నింగ్ ఇన్ సెవరల్ లాంగ్వేజెస్. బహుభాషా కోవిదుడు అనొచ్చు పాలీగ్లాట్ అంటే ఎక్కువ భాషల్లో పరిజ్ఞానం కలిగిన వ్యక్తిని పాలీగ్లాట్ అంటాం. నెక్స్ట్, కెనోమేనియాక్ మీన్స్ ఏ పర్సన్ హూ లవ్స్ ఎంప్టీ స్పేసెస్. ఖాళీగా ఉన్న ప్రదేశాలను ఇష్టపడే వ్యక్తిని కెనోమేనియాక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కడే ఒక పెద్ద భవంతిలో ఉండడానికి ఇష్టపడడం, లేదంటే గుహలో అలాంటి ప్లేసుల్లో ఉండడానికి ఇష్టపడడం, ఇలాంటి విధానాన్ని ఇలాంటి వైఖరిని కెనోమేనియాక్ అంటారు. నెక్స్ట్, రీపాట్రియేట్, టు సెండ్ సమ్వన్ బ్యాక్ టు హిజ్ ఆర్ హర్ ఓన్ కంట్రీ. ఒక పర్సన్ని ఒక దేశం నుంచి వారి సొంత దేశానికి తిరిగి పంపించేయడాన్ని రీపాట్రియేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, గత 2 నెలలుగా ట్రంప్ గారు అమెరికాలో ఉన్నటువంటి వివిధ దేశాల వ్యక్తుల్ని డీపోర్టేషన్ చేశారు. అంటే అమెరికా నుంచి వారి దేశాలకు పంపించేస్తారు. దాన్నే రీపాట్రియేట్ అనొచ్చు. దాన్నే డీపోర్టేషన్ అని కూడా అంటారు. సో మన ఇండియా వాళ్ళని కూడా చాలామందిని విమానాల్లో పంపించేయడం జరిగింది. దాన్నే రీపాట్రియేట్ అంటారు. నెక్స్ట్, అబ్స్క్యూర్ అంటే నాట్ క్లియర్, అంటే ఖచ్చితంగా లేదనంటే కరెక్ట్గా స్పష్టంగా లేకపోవడాన్నే అబ్స్క్యూర్ అంటారు. నెక్స్ట్, డైలటెంటే, వన్ హూ డస్ ఆర్ స్టడీస్ వితౌట్ సీరియస్నెస్ లేకుండా చదవడాన్ని డైలటెంటే అంటారు. అంటే చదివే దాంట్లో శ్రద్ధ ఆసక్తులు లేకపోవడం అన్నమాట. నెక్స్ట్, వివేషియస్ మీన్స్ లైవ్లీ ఆర్ హై స్పిరిటెడ్. చాలా ఉత్సాహంగా చాలా యాక్టివ్గా ఉండడాన్ని వివేషియస్ అంటాం. నెక్స్ట్, పాలియేషన్, మేక్ సంథింగ్ లెస్ సివియర్. ఏదైనా సరే తీవ్రంగా లేకుండా చేయడం లేదంటే తక్కువ ప్రభావం ఉండేలాగా చూడడాన్ని పాలియేషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక సమస్యని తీవ్రం కాకుండా చేయడాన్ని పాలియేషన్ అని కూడా అనొచ్చు. సో ఇవి ఈరోజు 20 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నేర్చుకున్నాము. రాబోయే క్లాసులో మరికొన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.